వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మేధావి, విద్యాధికులు, జ్ఞాన సంపన్నులు, సమసమాజ స్థాపనకై తన జీవితాన్నే అంకితం చేసిన త్యాగశీలి తనకెదురైన అవమానాలే అక్షర ఆయుధాలుగా మలిచి నిరంతరం అలుపెరుగని పోరాటం చేసి అణగారిన జీవితాల్లో వెలుగులు నింపిన మానవతావాది, మనువాదుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచి అమానవీయ, అనాలోచన, సంకుచిత, అసమానత, వివక్షలో భాగమైన కులమనే కుళ్ళును, హేయమైన ఆలోచనలను కూకటి వేళ్లతో పెక్కిలించి సర్వ మానవాళికి స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించిన మానవతావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక వినమ్ర ఘన నివాళులు అంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుమల సత్యనారాయణ స్మరించుకున్నారు. తరువాత గవర్నమెంట్ దవాఖానాలు పండ్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయాలు పాటిద్దాం, అంబేద్కర్ ఆశయాలు పాటిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ అంటే జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్పండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి పురస్కరించుకొని మరి 134 సంవత్సరాలు అఖండ భారతదేశానికి మరి రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సుదినం, మంచి రోజు, ఈరోజు పుట్టినరోజు. మరి భారతీయులకందరికీ కూడా పండుగ లాంటి రోజు. మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలు మరి ఏదైతే ఆయన యొక్క నిర్మించినటువంటి రాజ్యాంగం భారతదేశంలో మనందరూ కూడా కులమతాలకు అతీతంగా మనందరికీ ఒక న్యాయమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ప్రదాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకోవడం అనేది మాకు కూడా పూర్వజన్మ సుకృతిగా భావిస్తూ మరి మాతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి మదన్ మోహన్ అన్న శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో మీనవేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చేద్దామన్నా పని లేకపోవడం వల్ల పొట్టగడవడమే గగనమైందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొన్నది అన్నారు. పేర్లు ప్రకటించారు కానీ ఈయనటి కూడా వ్యవసాయ కూలీలను ఆదుకోవటానికి వాళ్ళ చేతులు రావడం లేదు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ 16 నెలలుగా ఎగ్గొట్టేటటువంటి స్థితి కూడా ఉన్నది. ఇక రేపో మాపో ఇంకా అనేక వాగ్దానాలు చేసినటువంటి వాటిని అమలు చేయాలని పోరాడేటటువంటి స్థితిలో ప్రజలందరూ ఉన్నారు. కానీ ఇచ్చినటువంటి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతుందో అది వెంటనే అమలు చేయాలా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలకు. గర్భధారణ మొదలు బిడ్డకు 2 ఏళ్ల వయసు వరకు 1000 రోజుల సమయం అత్యంత ముఖ్యమైందని, తల్లికి బిడ్డకి తీసుకునే సంరక్షణ బిడ్డ ఆరోగ్యానికి, భవిష్యత్తుకు పునాది అని కొండాపురం సూపర్వైజర్ కె భారతి అన్నారు. చౌటిపల్లి అంగన్వాడీ కేంద్రాలలో పోషక ఆహార పక్షోత్సవాలను నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బిడ్డ కాల వ్యవధిలో బిడ్డ మెదడు 80% అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లల రోగ నిరోధక శక్తి, ఎదుగుదల, సమగ్రాభివృద్ధి ఆ 1000 రోజుల వ్యవధిలోనే రూపుదిద్దుకుంటాయన్నారు. వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్లకు భోజనం ఏదైనా ఆహారం పెట్టే టైంలో కూడా మనము ఏ విధంగా పెడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. యాక్టివ్గా కూడా పిల్లలు ఉండరు. అన్ని విధాలా చాలా ఇబ్బంది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. రైట్. ఇంకొకటి ఏంటంటే గర్భవతులు తీసుకునే ఆహారం కంటే ఎక్కువ శాతము తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు వాళ్ళు తీసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇద్దరు ఉంటారు కాబట్టి కడుపులో బిడ్డకు కూడా ఆహారం అందించాలి.
వచ్చినారు కాబట్టి ఆమె ఎక్కువ ఆహారం తీసుకుంటూ రావాలి. తర్వాత గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఆమె డబ్బులు అనేది పొదుపు హజ్రత్ కాళీషా మస్తాన్ వలీ దర్గాపై సర్వ హక్కులు తమవేనని ధర్మకర్త రావి రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. మంగళవారం దర్గాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దర్గాను 1892లోనే స్థాపించామని, తన ముత్తాత నుండి వారసత్వంగా తమకు సంక్రమించింది అన్నారు. ఈ నెల 11వ తేదీన ఒప్పోడు అధికారులు దర్గాని స్వాధీనం చేసుకుంటామని తమకు వాట్సాప్ ద్వారా నోటీసులు అందజేశారన్నారు. ఒక నోటీసు చేతికి వాట్సాప్ పెట్టారు. నేను అన్నాను 11వ తారీఖు అంటే ఏమంటే నేను ఇలా కేరళలో ఉన్నాను, సోమవారం వస్తాను, సోమవారం వచ్చి మీరు అడిగిన వాటికన్నిటికి కూడా నేను సమాధానాలు చెప్తాను అని చెప్పాను. నేను సోమవారం రావడం అయింది, టికెట్ కూడా ఉంది, నా ట్రైన్ టికెట్ ఇవన్నీ కూడా పెడతాను, చూపిస్తాను అవసరం. నాకు వాట్సాప్ వాళ్ళు పెట్టింది శుక్రవారం సాయంత్రం పెట్టారు 4కి. ఆ పెట్టిన ప్రకారం ఆ వాట్సాప్ పెట్టి దాన్ని వాళ్ళు ఏవైతే ఇవి ఇరిగేషన్స్ లేపారో వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పి వాటికి ఆన్సర్స్ కోర్టు ఆర్డర్లు ఇప్పుడు 1890, 1902, 1935, 1940, 1954, 65, 75, 85, 99, 2000లో జడ్జిమెంట్ క్లియర్ ఇవన్నీ ఉదాహరిస్తా. జిల్లా జడ్జి అప్పారావు గారు పూర్తిగా ఇది ఇచ్చారు. ఇది ఒక మతానికి ఒక కులానికి చెంది కాదు, సర్వ మతాలు అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. ఇది ఒక కోర్టు దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, హారతులు తీసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక్క కమ్యూనిటీకి చెందింది అయితే కాదు, అందరూ కూడా చేసుకుంటారని ఇచ్చింది. వీళ్ళు ఎలిగేషన్స్ ఏవైతే చెప్తున్నారు, ఇప్పుడు హారతి ఇస్తున్నారు, ఫోటోలు పెట్టారు, అవన్నీ పెడుతుంది, అవన్నీ కూడా దీనిలో ఇప్పుడు కాదు 1890లోనే ఇచ్చింది. బాబా గారు కాలం చేసిన తర్వాతే అప్పట్లోనే వేశారు. మెడ్రాస్ హైకోర్టు కానీ ఇవన్నీ బందర్ హైకోర్టు కానీ బందర్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఆర్డర్లతో సహా అన్ని ప్రతిదీ ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటీస్ నాకు తీసుకున్నాను కదా, నా చేతికైతే ఇవాళ వాట్సాప్ వచ్చింది. అయినా కూడా నేను వాట్సాప్ని గౌరవించి ఆ వాట్సాప్లో ఉన్న దాన్ని ప్రింటెడ్ కాపీ తీసుకొని దానికి వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చెప్పారో ఆ ఎలిగేషన్ ప్రకారం మొత్తం కూడా ఆన్సర్ చేసి ఆ కోర్టు నెంబర్లు అవన్నీ కూడా ఇచ్చి నేను చేశాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 75వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, అలాగే ఎంజీఎం హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఏరియా హాస్పిటల్ నందు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈరోజు నాన్నగారి 76th బర్త్డే సందర్భంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది పెట్టడం జరిగింది. దగ్గర 6 నెలల నుంచి 6 నెలల కష్టమైంది. 32 కంపెనీస్ చేయడం జరిగింది. సిసిడి కావచ్చు, లోకల్ కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఈ 4 ప్లేసెస్ నుంచి కంపెనీ అన్ని తేడం జరిగింది. హెచ్ఆర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. అట్నే దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదో 1000-2000 మంది వచ్చారన్నా కానీ ఇప్పటికే 12 o'clock అవుతుంది, 3000 మంది పైసలకు వచ్చారని చెప్పారు. అల్లూరి జిల్లా రంపచోడవరం, ద్వారకా తిరుమల తిరుపతి దేవస్థానం, దత్తత దేవాలయం, రంపశ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవంలో సోమవారం రాత్రి వేద పండితులచే, ఆలయ అర్చకులచే ఘనంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణం వేలాదిగా తరలివచ్చిన భక్తులు
తిలకించి అనంతరం జరిగిన అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. రాస్తారు కదా. ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల దగ్గరలోని యదా చర్చిలో చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బిందు మరియు చారిగార్ల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ పార్టీలో చేరిన వసీం ఖలీల్ మరలా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కౌన్సిలర్ వసీం ఖలీం అహ్మద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, మధుసూదన్ శర్మ మాట్లాడుతూ, నమ్మి మేము వైసీపీ నుంచి బీజేపీలో వెళ్ళాము. బీజేపీలో వెళ్ళినప్పటి నుంచి మా ఏరియాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాకు రేషన్ డీలర్ ఇప్పిస్తాము, మీ వార్డులో పనులు చేపిస్తామంటూ మాయమాటలు చెప్పి పార్టీలో పిలుచుకుపోయిన మధుసూదన్ శర్మ పార్టీ మారి చాలా తప్పు చేశాము. మా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే ఉంటామంటూ కౌన్సిలర్ వసీం మరియు ఖలీల్ తెలపడం జరిగింది. యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ పార్టీలో చేర్చున్నారు. అక్కడ పోతే నాకు 9 నెలలయా, ఇంతవరకు 1 రూపాయి వాటిలో పని లేదు. మనం పోయిండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము పెడుతున్నారు. అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేస్తున్నాము, ఇప్పుడు ఉంటే ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము, తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అవంతి రొయ్య శుద్ధి కర్మాగారంలో కలుషిత ఆహారం వలన జగ్గంపేట ఆసుపత్రి నందు వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఏలేశ్వరం ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి, సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ బస్వా ప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ శ్రీ మైరాల కనకారావు తదితరులు మీడియాతో మాట్లాడడం జరిగింది.
మీకు మిలియన్ బాగున్నారు పలకరించి ఆవిడ సర్జరీ చేసింది. మీ పరిచయం ఇంకేమైనా కావాలంటే కాకినాడ జిల్లా స్థాయి ప్రభుత్వ సేవలు తీసుకుని జాయిన్ చేసి మా ఇంటికి పంపించారు. మీకు ఆధారంటే చెప్పండి మా పెద్దలు తయారు బాగుండవు మీదమ్మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీరంతా అకౌంట్ సార్ ఎలా అయితే బాగా ఉన్నాము. ఏం తిన్నారు, ఏం పెట్టారు, ఏంటి ఇడ్లీ సార్ ఎవరున్నారు వంట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. కొరవి మండల కేంద్రంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రద్దు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా పార్లమెంట్లో బిల్లులను చేయడాన్ని తీవ్రంగా సిపిఐ ఖండిస్తుందని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులను దొడ్డిదారిలో కొల్లగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లులను తీసుకొచ్చిందని, ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్ లోపల వక్ఫ్ బోర్డు సవరణలు చేసి కొత్త బిల్లును ఆమోదింపజేస్తుంది. ఆ బిల్లును సిపిఐ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశం లోపల లౌకిక పార్టీలను కూడా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి మందబలంతోనే ఆ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావడం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలైనటువంటి లౌకిక వ్యవస్థకు భంగకరం కలిగే విధంగా ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ వక్ఫ్ బిల్లు లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సవాళ్ళు ముస్లిమేతరులను కూడా వక్ఫ్ బోర్డు లోపల చేర్చాలనడం, అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులకు ఎలాంటి పత్రాలు లేకుంటే ఆ భూములను కూడా ఆక్రమించుకోవాలని చూడటం, అదేవిధంగా వివాదంలో ఉన్నటువంటి కోర్టు పరిధిలోపలి లాగి గందరగోళం పరచాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర ముస్లింల మీద మైనారిటీల మీద బీజేపీ ప్రభుత్వం బరి తెగించి దాడులు చేస్తుంది. గోడే హరీష్, బంగారు ప్రసాద్ వంటి యువత సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం అభినందనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జీబీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్, బంగారు ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు. నాంది పలుకుతారని నేను డాక్టర్ వి సౌమ్య మైకేల్, సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్. మరి మా సిహెచ్సి ప్రతిపాడుకి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మరి గర్భిణీలు చాలా మంది ఇక్కడికి రావటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గర్భిణీలకి, పేషెంట్స్కి అందరికీ కూడా
బటర్ మిల్క్ మజ్జిగ పంపిణీ ఫ్రీగా అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్, బ్రెడ్, వాళ్ళకి కావాల్సినటువంటి సేవా భావంతో వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం ఇలా కంటిన్యూ చేయడం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయొచ్చు. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటారు కదా, అలాగే మరి ప్రతి వారం ఒక్కొక్క డానర్ కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావడం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేసేది. ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన జంగం సుశీల గారికి అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న జంగం సుశీల గారి కుటుంబ సభ్యులు మన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకురాగా మదన్ మోహన్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫు నుండి చికిత్స నిమిత్తం 1,50,000 రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట్ మండల్ ఆర్గొండ గ్రామం. నా పేరు జునిగం భానుప్రసాద్. మా నాన్నమ్మ 15 రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేక నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. పై చికిత్స కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ గారు 1,50,000 ఎల్ఓసి చెక్కును అందజేయడం జరిగింది. వారికి మా యొక్క ధన్యవాదములు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని దుర్షేట్ మరియు గోపాల్పూర్ గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనాడు మన గొప్పలపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న తిరుపతి గారు, మరియు అదేవిధంగా ఇక్కడ మండల ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు, బ్లాక్ ప్రెసిడెంట్ తిరుపతి మన సాయి తిరుపతి గారు, అదేవిధంగా శేఖర్ గారు, ఇక్కడ హాజరైన ప్రముఖ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, మరియు మహిళా మహిళలకి, గ్రామ ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ మైనారిటీస్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నావా. కొంచెం నారాధ అనిపిస్తుంది కావచ్చు, అయ్యో ఎన్నో పనులు మరి ఏ పనులు ఎత్తలేరు కదా, కొంచెం తగ్గినాయి కదా అని. ఏం లేదమ్మా, నారాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పని చేయడానికే సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నాటి నుంచి నేటి వరకు చేసిన పనులు అంటే ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేసే